ఒక యువకుడు దేవుని పేరే వినగానే కోపంతో మండిపోయేవాడు. బైబిల్ను కాల్చేసినవాడు. ఆయనే ఒకరోజు యేసును ప్రత్యక్షంగా చూసి తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. ఇది ఒక సాధారణ కథ కాదు, ఇది జీవితాన్ని మార్చే నిజమైన కథ. పంజాబ్లోని ఒక సంపన్నమైన సిక్ కుటుంబంలో జన్మించాడు సాధు సుందర్ సింగ్. చిన్నప్పట్నుంచే అతను తెలివైనవాడు, క్రమశిక్షణ గలవాడు. కాని అతని హృదయం గర్వంతో నిండిపోయి ఉండేది. క్రైస్తవ మతమంటే అతనికి అసహ్యం. ఒకరోజు కోపంతో బైబిల్ను తీసుకుని ప్రజల ముందు కాల్చేశాడు. అతనికి అది గెలుపులా అనిపించింది. కాని ఆ రాత్రి అతని మనస్సులో ఖాళీ పెరిగింది. సత్యం ఏమిటి అనే ప్రశ్న అతన్ని వేధించింది. రోజులు గడిచాయి. అతనికి నిద్రపట్టలేదు, శాంతి లేదు, జీవితం అర్థం లేకుండా అనిపించింది. చివరకు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నిజమైన దేవుడుంటే నాకు కనిపించాలి, లేకపోతే నేను ఈ జీవితం ముగిస్తాను. ఒక ఉదయం 3 గంటలకు లేచి స్నానం చేసి రైల్వే పట్టాల దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు. రైలు వస్తే తన జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్షణంలో అతను చివరిసారిగా ప్రార్థించాడు. దేవుడా, నువ్వు నిజంగా ఉంటే నాకు కనిపించు. అప్పుడు అకస్మాత్తుగా ఒక ప్రకాశం అతన్ని చుట్టుముట్టింది. ఆ వెలుగులో అతనొక దివ్య స్వరూపాన్ని చూశాడు. అది యేసుక్రీస్తు. ఆ స్వరం ప్రేమతో అన్నది, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నేను నీకోసం నా ప్రాణమిచ్చాను. ఆ మాటలు అతని హృదయాన్ని కరిగించాయి. ఆ క్షణంలో అతని జీవితం పూర్తిగా మారిపోయింది. కోపం ప్రేమగా మారింది, అహంకారం వినయంగా మారింది. ఆ రోజునుంచి అతను అన్నిటినీ వదిలేశాడు. విలాసవంతమైన జీవితాన్ని విడిచి ఒక సాధువులా జీవించడం ప్రారంభించాడు. సాదాసీదా బట్టలు, పాదరక్షలు లేకుండా పర్వతాలు, గ్రామాలు తిరుగుతూ యేసు ప్రేమను ప్రకటించాడు. అతను ఎన్నో కష్టాలనెదుర్కొన్నాడు. ఆకలి, చలి, తిరస్కారం. కొందరు అతన్ని కొట్టారు, అవమానించారు. అయినా అతను ఆగలేదు. ఎందుకంటే అతను చూసింది నిజం, అనుభవించినది సత్యం. హిమాలయ పర్వతాలలో కూడా అతను ప్రయాణించాడు. మంచులో నడిచాడు, ప్రాణాపాయం ఎదుర్కొన్నాడు. కాని ప్రతిసారీ దేవుడు అతన్ని కాపాడాడు. ఒకసారి అతన్ని చంపడానికి ప్రయత్నించిన వారు అతన్ని ఒక బావిలో పడేశారు. కాని అతను అద్భుతంగా బయటపడ్డాడు. అతని జీవితం అద్భుతాలతో నిండిపోయింది. అతను ఎక్కడికి వెళ్ళినా ఒకే సందేశం చెప్పేవాడు: యేసు ప్రేమ నిజం. అతని జీవితం ఒక సాక్ష్యం, ఒక ఉదాహరణ, ఒక వెలుగు. ఒకప్పుడు బైబిల్ను కాల్చినవాడు అదే బైబిల్ సందేశాన్ని ప్రపంచానికి చెప్పేవాడయ్యాడు. ఈ కథ మనకు చెప్పేది ఒక గొప్ప సత్యం: మనిషి ఎంత దూరంగా వెళ్ళినా దేవుని ప్రేమ అతన్ని వెంబడిస్తుంది. నిజమైన సత్యాన్ని వెతికేవారికి దేవుడు తప్పకుండా ప్రత్యక్షమవుతాడు.